భారత్లో కాల్పుల విరమణకు తామే అడిగినట్లు ఎట్టకేలకు పాకిస్తాన్ కూడా అంగీకరించింది. రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్లోని కీలక వైమానిక ప్రాంతాలపై భారత సైన్యం వైమానిక దాడులు జరపడంతో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరినట్లు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తెలిపారు. సౌదీ అరేబియా ద్వారా కాల్పుల విరమణకు రాయబారం చేసినట్లు ఆయన చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని అనేక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని తానే కుదిర్చినట్లు పలుమార్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మాట మార్చారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో తన ప్రమేయం లేదన్నారు. తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తమపై దాడులు ఆపాలని భారత్ను కోరిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఆ సమయంలో భారత్ తమ ప్రధాన వైమానిక స్థావరాలు రావల్పిండిలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం, పంజాబ్ ప్రావిన్స్లోని షోర్కోట్లా ఎయిర్బేస్పై దాడులు చేసినట్లు ఇషాక్ దార్ వెల్లడించారు. దానికి అతి చేరువలో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ఉందన్నారు. అణ్వాయుధాలను నిల్వ చేయడానికి అత్యంత కీలకమని ఇషాక్ దార్ తెలిపారు. దాడుల తీవ్రతకు హడలిపోయి చివరకు భారత్తో కాళ్లబేరం చేసినట్లు ఆయన చెప్పారు. భారత వైమానిక దాడులతో తమ దేశానికి భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరినట్లు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తెలిపారు. సౌదీ యువరాజు ఫైజల్ ఫోన్ కాల్ ద్వారా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మే 7న పాక్లోని పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఈ సందర్భంగా నూర్ఖాన్ వైమానిక స్థావరం, షోర్కోట్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. సౌదీ యువరాజు ఫైజల్ తనకు ఫోన్ చేశాడని, కాల్పుల విరమణ గురించి భారత్తో మాట్లాడాలని అడగ్గా సహాయం చేయమని ఆయనను కోరినట్లు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తెలిపారు. ఈ విషయమై అమెరికాతోనూ చర్చలు జరిపినట్లు చెప్పారు. అనంతరం ఫైజల్ మళ్లీ ఫోన్ చేసి తాను భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో ఫోన్లో మాట్లాడానని, భారత్ కూడా కాల్పుల విరమణకు సానుకూలంగా ఉందని ఆయన తెలిపారని ఇషాక్ దార్ పేర్కొన్నారు.